రమణాశ్రమ లేఖలు 61వ లేఖ అజ్ఞాత భక్తుడు ఆగస్టు 16, 1946. ఆశ్రమానికి ఈ ఉదయం వచ్చిన ఉత్తరాలలో జుగోస్లేవియా నుంచి ఒక అజ్ఞాత భక్తుడు ఇంగ్లీష్లో రాసిన జాబు ఉన్నది. అది చూసి వాత్సల్యపూరితులై భగవాన్ ఆ జాబు సంగతి అందరికీ చెప్పి హాల్లో చదివించారు. విషయ సారాంశం ఏమంటే, నా శరీరం అరుణాచలానికి బహుదూరమందున్న ఆధ్యాత్మిక దృష్టిలో భగవాన్ పాదమందే ఉంది. చిన్న వెంకటరమణుడు తిరువన్నామలైకి వచ్చి ఈ సెప్టెంబర్ 1వ తేదీకి 50 ఏండ్లు నిండగలవని భక్తితో నేను తలచెదను. భగవానుని యథార్థమైన జన్మదినం ఏదయ్యేనని ఉత్సవం అనర్చుటకు నేను అనుజ్ఞ వేడుకొనుచున్నాను. భగవాన్ పాదధూళిలో అపారమగు భక్తి, శ్రద్ధ, వినయములతో అణిగి భగవద్వాణిని నా హృదయమున నాలింప ప్రయత్నించుచు ఈ ఉత్సవమును చేయగలను అని రాశారు. అది చదివి అందరూ ఆమోదం చూపిస్తూ ఉంటే భగవాన్ మందహాస ముఖారవిందులై, ఈయన ఎవరో, అతడి ఊరు పేరు మనకు తెలియదు, ఎన్నడూ ఇక్కడికి వచ్చినవాడు కాదు, కానీ ఎలా తెలుసుకున్నాడో నేను ఇక్కడికి వచ్చి 50 ఏండ్లు నిండినాయి అని ఎంతో భక్తితో జాబు రాశాడు. రాత చూస్తే మన చరిత్రంతా చదివి అవగతం చేసుకున్నట్లే ఉంది. సర్ ఎస్ రాధాకృష్ణన్ గారి వ్యాసమునకై భక్తులు ఎదురు చూస్తూ ఉంటే ఇంతవరకు రానేలేదు. వస్తే మొదట అదే వేయాలని వీరి తలంపు. ఎస్ దొరస్వామిని అడిగితే, బాబో నా వల్ల అవుతుందా, మౌనంగా ఉంటాను అని ఊరుకున్నాడు. డిఎస్ శాస్త్రి అంతే చేశాడు. తలవని తలంపుగా ఈ జాబు వచ్చింది. ఇలాగే ఉంటాయి సంభవాలు. వారి వ్యాసాల కోసం, అందులో ముఖ్యంగా రాధాకృష్ణన్ గారి వ్యాసం కోసం ఎదురు చూస్తున్నారు వీరు. తలవని తలంపుగా ఇది వచ్చింది. చూడండి చిత్రం. ఎక్కడి జుగోస్లేవియా, ఎక్కడి తిరువన్నామలై, ఎప్పుడూ చూడని వాడు ఇలా రాశాడు అంటే ఏమనుకోవాలి అని విరమించారు.